హాయ్ స్టూడెంట్స్, ఎప్పుడు లేని స్టూడెంట్స్ అంటున్నానంటే ఈరోజు మన ట్యుటోరియల్ గురించి మన బాన్సాయ్ ట్యుటోరియల్లో స్టూడెంట్స్ ఏమేమి నేర్చుకున్నారో వాళ్ళు అడిగే డౌట్స్ క్లారిఫై చేయడమే కాకుండా ఇందులో చాలామంది హిందీలో కావాలి, మాకు ఇంగ్లీష్లో కావాలి, సబ్టైటిల్స్ కావాలి ఇవన్నీ అడుగుతున్నారు. దానికి వాళ్ళు ఎలాగా చాలామంది అంటున్నారు, సార్ మేము బేసిక్ అసలు బాన్సాయ్ తెలియదు కానీ నేర్చుకోవాలనుకుంటున్నాం అన్నారు. వాళ్ళు ఎలా ఈ ట్యుటోరియల్లో జాయిన్ అవ్వాలి? అండ్ మెయిన్లీ ఈ ట్యుటోరియల్ ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఎక్కడ ఖర్చు లేకుండా మీరు బాన్సాయ్ని ఫుల్గా ఇంట్లోనే కూర్చొని మీరు మాస్టర్ క్లాస్ చేయాలంటే ఈ ట్యుటోరియల్ జాయిన్ అవ్వండి. ఈ ట్యుటోరియల్లో మనం రెండు ఆస్పెక్ట్స్, ఒకటి యూట్యూబ్ ఛానల్లో మీకు వీడియోస్ చేసి చూపిస్తాం, దాని డౌట్స్ అన్నీ మీకు ఈ వాట్సాప్ గ్రూప్లో చెప్తాం. ఈ వాట్సాప్ గ్రూప్లో చెప్పినప్పుడు వాట్సాప్లో కూడా రెండు గ్రూపులు ఉన్నాయి. ఎవరైతే మీరు కామెంట్ బాక్స్లో సార్ మాకు ఇంగ్లీష్లో సబ్టైటిల్స్ కావాలి, లేకపోతే ఇంగ్లీష్లో కావాలి, లేకపోతే హిందీలో కావాలి అన్నప్పుడు వాళ్ళందరినీ ఒక వాట్సాప్ గ్రూప్లో పెడుతున్నారు. ట్యుటోరియల్లో ఓన్లీ తెలుగు అనుకున్న వాళ్ళకి తెలుగు వాట్సాప్ గ్రూపు కంప్లీట్గా ఆల్రెడీ క్రియేట్ చేసి ఉంది. మీరు ఏంటి అన్నది మీరు నాకు ఇచ్చే కామెంట్స్ బట్టి, ఆ కామెంట్లో మీరు మెన్షన్ చేస్తే దాన్ని బట్టి మీకు గ్రూప్ ఇంగ్లీష్ వాళ్ళకి, హిందీ వాళ్ళకి ఒక సబ్జెక్ట్ గ్రూప్ ఉంది, తెలుగు వాళ్ళకి ఒక సపరేట్ ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మనం మెయిన్గా లాస్ట్ వీడియోలో మన స్టూడెంట్స్ అడిగే డౌట్స్ అన్నీ క్లారిఫై చేస్తూ, అలాగే ఈ ట్యుటోరియల్లో జాయిన్ అవ్వడానికి మీరు ఏ స్టెప్స్ తీసుకోవాలి అన్నది కూడా వాళ్ళు చెప్తాం. ఓకే ఫ్రెండ్స్, లెట్స్ గో ఇంటు ద క్వశ్చన్స్. ఓకే, ఇప్పుడు మనం ఫస్ట్ ప్రశ్నలకు వెళ్దాం. ఫస్ట్ ప్రశ్నలు ఏంటంటే, చాలామంది రీసెంట్గా ఈ ట్యుటోరియల్లో ఆల్రెడీ ఒక 250 మెంబర్స్ ఉన్నారు ఈ బ్యాచ్లో రీసెంట్గా ఒక 60 మెంబర్స్ జాయిన్ అయ్యారు. ఈ 60 మెంబర్స్కి ఉన్న ఫస్ట్ డౌట్ ఏంటంటే, సార్ మాకు బాన్సాయ్ గురించి అస్సలు తెలియదు, జీరో నాలెడ్జ్. మేము టెర్రస్ గార్డెన్ చేస్తున్నాం, మేము ఇండోర్ గార్డెన్ చేస్తున్నాం, మేము క్యాక్టస్ పెంచుతున్నాం, మేము ఫ్లవర్ గార్డెన్ పెంచుతున్నాం, కానీ మాకు బాన్సాయ్ గురించి అస్సలు తెలియదు, దాన్ని మేము ఈ ట్యుటోరియల్లో నేర్చుకోవచ్చా అని అడిగిన క్వశ్చన్. ఫస్ట్ దీనికి ఆన్సర్ చెప్తాను. ఫ్రెండ్స్, ఈ ట్యుటోరియల్ పెట్టిందే ఇప్పుడు మన ఆంధ్ర, తెలంగాణ, తెలుగు వాళ్ళందరి కోసం. ఈ ట్యుటోరియల్లో చాలామంది నార్త్లోని, అబ్రాడ్లోని ఈ బాన్సాయ్ ఆర్ట్ చాలా స్ప్రెడ్ అయి ఉంది. మన తెలుగు వాళ్ళలో ఇది ఎక్కువగా స్ప్రెడ్ అవ్వలేదు కాబట్టి ఈ ట్యుటోరియల్ పెట్టడం జరిగింది. ఇందులో అసలు ఏమీ రావక్కర్లేదు. మీరు నాకు ఇవ్వాల్సిందల్లా ఒక టైము, పేషెన్సీ, ఈ రెండు ఉంటే చాలు. అంటే మిగిలిన మీరు సీజనల్ ఫ్లవర్స్ లాగా, సీజనల్ మొక్కల్లాగా ఒక నెల 3 నెలలు అయిపోయేవి కాదు. ఇది బాన్సాయ్ అనేది ఒక ఆర్ట్. మిగిలినవన్నీ గార్డెనింగ్ కింద వస్తాయి. ఈ ఒక్క బాన్సాయ్ని మాత్రం ఆర్ట్ అంటారు. ఎందుకంటే దీనిలో కావాల్సింది పేషెన్సీ అండ్ క్రియేటివిటీ. మీకు దాన్ని ఎలా చేయాలన్నది మీరు ఏం వరి అవ్వకండి, అవన్నీ నేను చేస్తాను. ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మీకు అన్నీ చెప్తాను. మీరల్లా చూడాల్సింది ఏంటంటే, నేను కొన్ని వీడియోస్ పెడతాను, ఆ వీడియోస్ చూసి ట్యుటోరియల్లో మీరు డౌట్స్ అడగాలి. అదే ఒకవేళ హిందీ వాళ్ళు ఎవరైనా ఉంటే హిందీలో, ఇంగ్లీష్ వాళ్ళు ఉంటే ఇంగ్లీష్లో అడగండి. కింద చెప్పండి, సార్ నాకు ఇంగ్లీష్లో రిప్లై చెప్పండి, నాకు తెలుగు రాదని. నేను సపరేట్గా వాళ్ళకి వేరే గ్రూప్ క్రియేట్ చేసి వాళ్ళకి ఇంగ్లీష్లో చెప్తాను. ఇది క్లియర్గా అర్థమైంది అనుకుంటాను. ఈ బాన్సాయ్లో ట్యుటోరియల్లో జాయిన్ అవ్వడానికి మీ దగ్గర మొక్క ఉండాల్సిన అవసరం లేదు, మీ దగ్గర ఒక్క మొక్క కూడా అవసరం లేదు. ఏ స్పీషీస్ తెచ్చుకోవాలి, ఎలా తెచ్చుకోవాలి, చీప్గా అసలు కొనుక్కోకన్నా మార్కెట్లో కొనకన్నా వైల్డ్ నుంచి ఎలా తెచ్చుకోవాలి కూడా మీకు అన్నీ నేర్పించడం జరుగుతుంది. ఇది ఫస్ట్ బాన్సాయ్. మీకు ఏ నాలెడ్జ్ అక్కర్లేదు, జీరో నాలెడ్జ్తో రండి ఫ్రెష్గా. నేను టైం ఇవ్వగలను, నాకు ఓపిక ఉంది, సార్ చెప్పే ఫాలో అవుతాను అనుకుంటే మీ ఇంట్లో మంచి మాస్టర్ పీస్ ఉంటుంది. 100 ఇండోర్ ప్లాంట్స్ ఉన్నా, 100 ఇది ఉన్నా, ఇవాళ బాన్సాయ్ పెట్టగా నేను ఇండోర్ ప్లాంట్ ఎందుకు పెట్టానంటే ఇది మీకు చెప్పడానికి, మీ ఇండోర్ లవర్స్కి, అలాగే టెర్రస్ గార్డెన్ లవర్స్కి అందరికీ కూడా ఎప్పుడు నేను బాన్సాయ్ పెడుతుంటాను. ఇవాళ ఇండోర్ ప్లాంట్ ఎందుకు పెట్టానంటే వీళ్ళందరూ కూడా కనెక్ట్ అవ్వాలి. ఈ ఇండోర్ ప్లాంట్ ఇది ఎంత అందంగా ఉందో, ఇది ఎంత మహా అయితే కాస్ట్ ఉంటుందో చెప్పండి. ఇది మహా అయితే దీన్ని 1000 రూపాయలు అవ్వచ్చు, 2000 అవ్వచ్చు కొనవచ్చు. కానీ మన బాన్సాయ్ ఇదే సైజు బాన్సాయ్ దగ్గర 20,000, 25,000, 50,000 దాకా ఉంటాయి. ఇది మన బాన్సాయ్ ఆర్ట్. అంటే డబ్బులు విలువ అంటలేదు, మన ఇంట్లో ఎసెట్ ఎలా పెరుగుతుందో ఈ మొక్క ఎసెట్ పెరిగినట్టుగా మన బాన్సాయ్ ఎవ్రీ ఇయర్ పెరుగుతుంది. మన తర్వాత జనరేషన్స్ కూడా ఈ మొక్కని ఇవ్వచ్చు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇది బాన్సాయ్ బిగినర్స్ కోసం ఎవరైనా ఈ ట్యుటోరియల్లో జాయిన్ అవ్వచ్చు అని చెప్పాలన్నది ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్లోకి వెళ్దాం. ఓకే ఫ్రెండ్స్, సెకండ్ క్వశ్చన్ ఏంటంటే, చాలామంది అడుగుతున్నారు, సార్ మీ ట్యుటోరియల్ ఎలా జాయిన్ అవ్వాలి మాకు తెలియదు అని నాకు వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు. సింపుల్ అండి, నా వాట్సాప్ నెంబర్లో మీరు నాకు మెసేజ్ పెట్టండి, సార్ మీకు తెలుగులోనా, ఇంగ్లీష్లో కావాలా, హిందీలో కావాలా అన్నది పెట్టండి. మీకు దాన్ని బట్టి ఆ గ్రూప్ లింక్ పంపిస్తాను. సింపుల్, మీకు వాట్సాప్ జాయిన్ లింక్ పంపిస్తాను, ఆ లింక్ ద్వారా జాయిన్ అవ్వచ్చు. దీనికి కండిషన్స్ ఏంటంటే, కంపల్సరీగా మీరు వీడియోస్ చూడాలి, ఇందులో ఇంకే ఇతర పోస్టులు పెట్టకూడదు. ఇది ఓన్లీ ట్యుటోరియల్, మొక్కలకు సంబంధించి, బాన్సాయ్కి సంబంధించిన డౌట్సే అడగాలి. అది కూడా లాస్ట్ కండిషన్ ఏంటంటే, రాత్రి 9 తర్వాత ఎవరిని డిస్టర్బ్ చేయకూడదు. ఎందుకంటే మన దాంట్లో ఎక్కువ లేడీస్ కూడా ఉన్నారు కాబట్టి రాత్రులు మనం డిస్టర్బ్ చేయం. 9 o'clock కల్లా మన ట్యుటోరియల్ క్లోజ్ చేస్తాం. అండ్ మీరు ప్రశ్నలు డే ఎప్పుడైనా మీరు ఖాళీ ఉన్నప్పుడు, మీ టెర్రస్ మీద ఉన్నప్పుడు, మీ గార్డెన్లో ఉన్నప్పుడు, మీ బాన్సాయ్ మొక్కలతో ఉన్నప్పుడు మీకు వచ్చే డౌట్ని ఇమీడియట్గా నాకు ఫోన్లో అడగండి. అడిగితే నేను మీకు ఆఫీస్ నుంచి వచ్చాక ఈవినింగ్ 6 to
8 మధ్యలో ఏదో టైంలో మీకు కంపల్సరీగా ఆన్సర్ చెప్తాను. ఇది నా మెయిన్ సిస్టము. సాటర్డే అండ్ సండే మాత్రం మీకు ట్యుటోరియల్ నుంచి ఒక సబ్జెక్టు మీకు వీడియో పంపిస్తాను. ఆ వీడియో చూసి దాని మీద సాటర్డే సండే మాత్రం ఎక్స్క్లూజివ్గా ఆ వీడియో మీద డౌట్స్ మాత్రమే చెప్పడం జరుగుతుంది. మిగిలిన మీ డౌట్స్ అన్నీ మళ్ళీ మండే నుంచి ఫ్రైడే దాకా చెప్పడం జరుగుతుంది. ఇదంతా క్లియర్ అనుకుంటున్నాను. డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో అడగండి. ఓకే, థ్యాంక్ యూ. ఓకే ఫ్రెండ్స్, థర్డ్ క్వశ్చన్, డూ ఆల్ ప్లాంట్స్ గో ఇన్ టు డార్మసీ అని అడిగారు. అంటే లాస్ట్ టైం మనం వీడియో పెట్టాం డార్మసీ మీద, మీరు వింటర్ సీజన్లో చేయకూడదని. దానికి ఒక మంచి క్వశ్చన్ వచ్చింది. ఏంటంటే, నేను గుర్తుంచుకోండి, మీరు కొన్ని క్వశ్చన్లు అడిగేవి ఈ వింటర్ సీజన్లో మనకి పెద్దగా వర్క్ ఉండదు కాబట్టి మీరు ఎప్పుడైనా డౌట్స్ అడిగితే ప్రతి దాంట్లో చెప్పడం జరుగుతుంది. మీరు అడగండి మంచి క్వశ్చన్లు కామెంట్ బాక్స్లో. ఓకే, ఇందులో క్వశ్చన్ ఏంటంటే, అన్ని స్పీషీస్ డార్మసీలోకి వెళ్తాయా అని అడిగారు. ఓకే, ఏవైనా డార్మసీలోకి వెళ్ళేని ఉన్నాయా అని. డెఫినెట్గా అండి, ఇది మంచి క్వశ్చన్. ఆల్మోస్ట్ అంటే మనం 100లో 90% డార్మసీలోకి వెళ్తాయి అనుకోండి. డార్మసీ అంటే కంపల్సరీగా స్పీషీస్కి రెస్ట్ ఇవ్వాలి మనం ప్రతిదానికి. కొన్ని డార్మసీలోకి వెళ్ళవు. అంటే ఎగ్జాంపుల్ లైక్ క్యాక్టస్ కానీ, సక్యులెంట్స్ కానీ. ఓకే, వాటికి రెస్ట్ తీసుకుంటే కానీ వెళ్ళిపోవు డార్మసీలోకి పర్మనెంట్గా. అలాగే వెజిటబుల్ పెంచే వాళ్ళకి టమాటోస్లో కానీ, ఓకే, అలాగే బాన్సాయిలు పెంచే వాళ్ళకి మాత్రం రోజ్మెరీ ప్లాంట్ అవ్వచ్చు, బాక్స్వుడ్ ప్లాంట్ అవ్వచ్చు, ఇలాంటివి, లేకపోతే మన పైన్స్ అవ్వచ్చు, ఓక్స్ అవ్వచ్చు, ఇలాంటివి డార్మసీలోకి వెళ్ళాం. ఎందుకంటే ఇవి చల్లదనానికి, ఇప్పుడు యాపిల్ ట్రీ ఉందనుకోండి, యాపిల్ ట్రీకి చలిలో పెరుగుతుంది, అది డార్మసీలోకి సాధారణంగా వెళ్ళదు. సో అలాంటి కోల్డ్ ప్లాంట్లు పెరిగే చెట్లకి అంతలాగా డార్మసీలోకి వెళ్ళవు. వాటికి రెస్ట్ తీసుకుంటే కానీ డార్మసీ అనేది ప్రత్యేకించి దానికి వహించదు. ఇది మీకు. బట్ మనం ఎక్కువగా మన ఆంధ్ర తెలంగాణ లో ఉన్నాం కాబట్టి మన స్పీషీస్, మనం వాడే రావి జుబి మరి అన్నీ మనం మ్యాక్సిమం 90%లో మనం ఎక్కువ వస్తాం కాబట్టి మనం యాపిల్ ట్రీసు, పైన్ ట్రీస్ పెంచలేము కాబట్టి మనకి పైన్స్ అవి పెరగవు మన దగ్గర. సో మనం 100% అని మనం కన్సిడర్ చేసుకోవాలి. అన్ని డార్మసీలోకి వెళ్తాయి. ఈ వెజిటబుల్ చేసే వాళ్ళకి కొన్ని ఉన్నాయి, అవి డార్మసీలోకి వెళ్ళవు. అవి సీజనల్ కాబట్టి ఆ సీజన్లో ఈ క్యాబేజీ లాంటివి అలాంటివి పెరుగుతాయి. ఓకే, టమాటో లాంటివి ఇవన్నీ. సో ఇది డార్మసీ లేని వింటర్లో పెరిగేవి ఉంటాయి. అవి ఎందుకంటే అవి లో టెంపరేచర్లో పెరిగేవి, లో లైట్లో పెరిగేవి కాబట్టి వాటికి సూట్ అవుతుంది. మీరు ఒకటే లైన్లో లైన్లో చెప్పేస్తాను దీనికి ఆన్సర్. ఏదైతే హై లైట్ కావాలి, బ్రైట్ లైట్ కావాలనుకున్నవన్నీ డార్మసీలోకి వెళ్ళిపోతాయి. ఈ చలికాలంలో మన డే తగ్గిపోయి రాత్రి పెరిగిపోద్ది కాబట్టి ఏదైతే లో లైట్లో పెరిగేవో, తక్కువ లైట్లో పెరిగేవి ఉంటాయో అవన్నీ డార్మసీ నుంచి తప్పించుకుంటే మనకి ఆ తక్కువ లైట్ ఉంటుంది కాబట్టి ఆ లైట్ మనకి సరిపోతుంది. దానికి డార్మసీ రాదు, వర్తించదు సాధారణ. ఐ థింక్ ఐ క్లారిఫైడ్. ఇంకా దీని మీద డౌట్ ఉంటే మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ పర్సనల్లీ. ఓకే, మన నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్లో ఏంటంటే, వింటర్లో అన్ని కటింగ్స్ సర్వైవ్ అవుతాయా? అంటే మనం కటింగ్స్ వేస్తాం కదా సార్, అన్నీ సర్వైవ్ అవుతాయా, లేదంటే వింటర్కి అన్నీ ఎఫెక్ట్ అవుతాయా, అన్ని ప్రాబ్లం వస్తాయా అని ఈ క్వశ్చన్ అడిగారు. మ్యాక్సిమం 90% అయితే కటింగ్స్ సర్వైవ్ అవ్వండి. చాలామంది మీకు ఎగ్జాంపుల్ ఎక్స్పీరియన్స్ అయ్యి ఉంటారు. మంచి కటింగ్ తెచ్చుకుంటారు, ప్రేమగా వేసుకుంటారు, చిగురు వస్తుంది, మీరు హ్యాపీ ఫీల్ అవుతారు, ఫోటో తీసుకుంటారు దానికి. తర్వాత 1 వీక్ 20 డేస్ తర్వాత చిగురు ఎండిపోతుంది, రాలిపోతుంది, డ్రై అయిపోతుంది. అది ఎందుకంటే బికాస్ ఆఫ్ దిస్ కోల్డ్ వేవ్స్, కోల్డ్ క్లైమేట్, ఈ చల్లగాలికి ఇది ప్రాబ్లం వస్తుంది. సో చాలా మటుకు మనకి ఈ కోల్డ్ క్లైమేట్స్లో కటింగ్స్ రావు. బట్ అంటే మీకు మెయిన్ రీజన్ ఏంటంటే, నేను చెప్పాల్సిన పాయింట్, బాన్సాయ్ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పాలంటే, వింటర్లో రూట్స్ పెరగవు సాధారణంగా. రూట్స్ వాటర్ అబ్జర్వ్ చేయదు, న్యూట్రిషన్ అబ్జర్వ్ చేయదు. సో దీనివల్ల మనకి రూట్స్ పెరగవు కాబట్టి ఆటోమేటిక్గా మనకి చిగుర్లు కూడా, షూట్స్ పెరగవు, ఆటోమేటిక్గా చచ్చిపోతుంటుంది. అది మేజర్ ఆన్సర్. కానీ మీరు కొందరు లాజికల్గా ఇప్పుడు థింక్ చేసి, సార్ పలానా చెట్టు అవుతుంది, పలానా మొక్క అవుతుంది అంటే, డెఫినెట్గా కొన్ని ఉన్నాయి లో లైట్ మెయింటైన్ అయినవి. ఇప్పుడు మీరు ఇందులో నేను చెప్పాను కదా, యాపిల్ ట్రీ ఉంది, ఆ కటింగు సర్వైవ్ అవుతుంది. అంటే అది కొంచెం కోల్డ్ క్లైమేట్లో కూడా సర్వైవ్ అవుతుంది యాపిల్ది. అలాగే మనం మీడియంలో చూసుకుంటే లైక్ రోజ్మెరీ లాంటివి, అవి కూడా మనం రోజ్మెరీ ప్లాంట్ లాంటివి మనం ఆ కటింగ్లో అవి సర్వైవ్ అవుతాయి ఇలాంటి వింటర్ టైంలో. కొంచెం మన కండిషన్, నేను మాట్లాడుతుంది ఎక్స్ట్రీమ్ కండిషన్, మన టెంపరేచర్లకి మనం హ్యాపీగా వేసుకోవచ్చు. ఎందుకంటే మనకు ఆ మాత్రం బిలో మనం 5 degrees 6 degreesకి మనం పడిపోం కాబట్టి మనకు ఆల్మోస్ట్ మనం ఏపీ తెలంగాణలో మనం వేసినా మనకు వచ్చేస్తాయి. అండ్ లాస్ట్ ఫైనల్గా ఇప్పుడు ఈ వెజిటబుల్స్ లెటర్లు పెంచుకునే వాళ్ళకి లైక్ జింజర్ కానీ, లేకపోతే టర్మరిక్ కానీ, ఇలాంటివన్నీ కూడా ఈ క్లైమేట్లో వేస్తే చక్కగా అవి వస్తాయి.
అంతేగాని దట్ ఈస్ నాట్ ఎ థంబ్ రూల్. సార్ మాకు ఇది వచ్చింది కాబట్టి టర్మరిక్ వచ్చింది, లేకపోతే రోజ్మెరీ బతికింది, లేకపోతే యాపిల్ కటింగ్ బతికింది, వీటి వల్ల అన్నీ బతుకుతాయంటే మనకి సర్వైవ్ అవ్వండి. చాలామంది పాపం వైల్డ్లో కలెక్ట్ చేసుకుంటూ ఉంటారు. సార్ వైల్డ్లో బిల్డింగ్ మీద పాత ఇంట్లో మంచి మొక్క దొరికిందని, దొరికితే దాన్ని చూసి గుర్తుపెట్టుకొని ఉంచుకోండి. మీరు ఫిబ్రవరి మార్చిలో వెళ్ళి తెచ్చుకోండి. ఇప్పుడు కానీ తెస్తే బతకచ్చు, కానీ ఆ షేప్ ఉండదు. మీరు మంచి షేప్లో పాతుతారు, 5 కొమ్మలు ఉంటే దానిలో 4 కొమ్మలు ఎండిపోయి ఒక కొమ్మ బతుకుతుంది. లేకపోతే పైన కొమ్మలు చిగురులన్నీ ఎండిపోయి కింద నుంచి మళ్ళీ కొమ్మలు వస్తాయి. అలా బతకడం వల్ల మనకు ఉపయోగం ఉండదు బాన్సాయిలో. బాన్సాయి ఈజ్ ఆల్వేజ్ ద షేప్ అండ్ ద ట్రంక్. మనం అనుకున్న ట్రంక్ స్పీషియస్ కావాలంటే కరెక్ట్ టైంలో తెచ్చుకోండి. ఐ థింక్ ఐ ఆన్సర్డ్ కంప్లీట్లీ. మీకు ఇది ఇంకేమైనా డౌట్ ఉంటే దీన్ని మళ్ళీ అడగండి, డెఫినెట్గా నేను పర్సనల్గానే ఆన్సర్ చెప్తాను. ఇది కూడా కొంచెం ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. సార్ రీపాటింగ్కి మన వింటర్లో చేయొచ్చా అన్న క్వశ్చన్ అడిగి, దాంతోపాటు అడిగింది ఏంటంటే ఎంత గ్యాప్లో చేయాలి అంటే రీపాటింగ్కి ఎంత గ్యాప్ ఉండాలి అని ఒక క్వశ్చన్ అడిగారు బాన్సాయిలో. రెండోది ప్రూనింగ్ చేస్తే ప్రూనింగ్కి ఎంత గ్యాప్ ఉండాలి, వింటర్లో చేయొచ్చు అని. ఫస్ట్ వింటర్లో అవాయిడ్ చేయండి. దానికి ఆన్సర్ ఫస్ట్ వింటర్లో 2 అవాయిడ్ చేయండి. ఓకే, ఇంతవరకు అయితే దాని ఆన్సర్ వింటర్లో అవాయిడ్ చేసేయండి. మనం ఎప్పుడు చేసుకోవాలంటే ఫిబ్రవరి మార్చిలో చేసుకోండి, లేదా మనం జూన్ జూలైలో వర్షాలు స్టార్ట్ అవుతున్నప్పుడు చేసుకోండి. ఇది మనది. ఇంకా ప్రూనింగ్ ఎప్పుడు చేసుకోవాలంటే ప్రూనింగ్ కూడా గుర్తుంచుకోండి. స్పీషియస్కి కొంచెం మారుతుంది. నేను ఫిబ్రవరి చెప్పాను, ఫిబ్రవరి చేసి ఎక్కలేదు. మీరు వైల్డ్లో చూస్తే మీ ఇంటి దగ్గర ఒక 3 రావి చెట్లు ఉండొచ్చు, లేదా 3 చింత చెట్లు ఉండొచ్చు. ఆ 3 చింత చెట్లు ఒకసారి చిగురు చూడండి. ఒక చెట్టు మీ ఇంటి దగ్గర ఉండడానికి అది ఫిబ్రవరి స్టార్టింగ్లోనే చిగురు ఇవ్వడం మొదలు పెడుతుంది. కొన్ని వచ్చి మార్చిలో ఇస్తాయి, కొన్ని మార్చి ఎండింగ్లో ఇస్తాయి. సో మనకి సిమ్టమ్ ఏంటంటే ఎప్పుడు చిగురులు ఇవ్వడం స్టార్ట్ అయిందో ఆ మొక్క నిద్రలేసింది అన్నది మనం భావించి ఆ టైంలో మనం ప్రూనింగ్ స్టార్ట్ చేసుకోవాలి. మేజర్గా ఎక్కువ 90% స్పీషెస్ మనం ఫిబ్రవరి మార్చి మధ్యలో అవి డార్మెన్స్ నుంచి బయటకు వస్తాయి కాబట్టి అది ఒక అడ్వైజబుల్. మీరు అప్పుడు చేసుకోండి. గ్రోత్ సీజన్ జూన్ నుంచి మనకి జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ మళ్ళీ చలికాలం స్టార్ట్ అయిందాక మనం చేసుకోవచ్చు. చలికాలంకి 1 మంత్ బిఫోరే ఆపేయాలి. చలికాలం ముందు కాదు, 1 మంత్ బిఫోర్ నుంచే మనం ప్రిపేర్ చేయాలి. ఇది దీని ఆన్సర్. ఇంకా రెండో క్వశ్చన్ ఇందులో రీపాటింగ్కి ఎంత గ్యాప్ ఇవ్వాలి అన్నారు. రీపాటింగ్కి గ్యాప్ ఎంత ఇవ్వాలంటే చిన్న ప్లాంట్ అనుకోండి, చిన్న ప్లాంట్ ఏంటంటే ఎప్పుడు గ్రోత్నే ఉంటుంది. దానికి ఎవ్రీ ఇయర్ మార్చుకున్న పర్వాలేదు, లేకపోతే మ్యాక్సిమం 2 ఇయర్స్కి మార్చుకోవాలి. ఓకే, మరి ఎక్కువ మార్చేకండి మొక్కల్ని 3 నెలల కోసం 4 నెలల కోసం మార్చకూడదు. 1 ఇయర్ నుంచి 2 ఇయర్స్ మధ్యలో యంగ్ ప్లాంట్ అయితే మార్చండి. ఒకవేళ మీడియం ప్లాంట్ ఉందనుకోండి, మీడియం ప్లాంట్ అయితే 3 ఇయర్స్ నుంచి 5 ఇయర్స్ మధ్యలో మీరు మార్చండి. 5 ఇయర్స్ దాకా ఏం అవ్వదు. మనం చక్కగా మెన్యూర్ ఇస్తుండాలి. మీకు మెన్యూర్ వేరేగా చెప్తాను. మెన్యూర్ ఎవ్రీ 15 డేస్కి రెగ్యులర్ ఇంటర్వల్స్లో ఇస్తే ఏమవుతుందో హ్యాపీగా 3 ఇయర్స్ 5 ఇయర్స్ హ్యాపీగా ఉంచుకొని మీడియం. అదే మెచ్యూర్ ట్రీ మీద మాస్టర్ పీసులు చూస్తారు కదా, నేను ఇంటర్నెట్ చూపించాను పెద్ద మాస్టర్ పీసులు, అవి మినిమం మనం 10 ఇయర్స్ దాకా డిస్టర్బ్ చేయకూడదు. ఎందుకంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత అవి పెద్దగా పెరగడానికి ఇష్టపడవు. అవి ఉన్న దగ్గర కంఫర్టబుల్గా ఉంటాయి, కంఫర్ట్గా పెరుగుతుంటాయి. దానికి ఇష్టం వచ్చినట్టు మీరు 6 నెలలకు ఒకసారి సంవత్సరానికి ఒకసారి మాస్టర్ పీస్ కదా అందరూ అడుగుతారని చెప్పి దాన్ని తీసి చేయకూడదు. దాన్ని డిస్టర్బ్ చేయకుండా అది హ్యాపీగా కొత్త బ్రాంచెస్ ఏం చేయదు. ఇది మనకి దాన్ని 10 ఇయర్స్ ప్లస్ అనుకోండి. 10 ఇయర్స్ 15 రిక్వైర్మెంట్ సిమ్టమ్స్ తెలిసిపోతాయి. రూట్ బాండ్ అయిపోయినట్టు, రూట్లో వాటర్ పీల్చుకోకపోవడం, ఇవన్నీ మనకు కొన్ని సిమ్టమ్స్ చెప్తాను తర్వాత. దాన్ని బట్టి మనం అప్పుడు 10 ఇయర్స్ తర్వాత చేసుకోవాలి. ఇది ఇంకా ఏంటంటే ప్రూనింగ్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రూనింగ్ ఎప్పుడు చేయాలి, ఎంత గ్యాప్లో చేయాలి? ప్రూనింగ్ అన్నది ఏంటంటే అందం డిస్టర్బ్ అవ్వగానే ఎవ్రీ 15 డేస్కి చేయొచ్చు, ఎవ్రీ 1 మంత్కి చేయొచ్చు పైన ప్రూనింగ్. అదే షేప్ కోసం చేసే హార్డ్ ప్రూనింగ్ కానీ షేప్ కోసం చేసేవైతే మనం ఎవ్రీ 3 మంత్స్కి మినిమం 3 మంత్స్ అని పెరగనివ్వండి. షూట్ ఇలా రాగానే మీరు ఏమంటారంటే సార్ కట్ చేసేస్తాను, షూట్ పెరగనివ్వండి. దాన్ని బాగా పెరగనిచ్చాక కొమ్మ సెటిల్ అవుతుంది, కొంచెం బాగా వచ్చాక అప్పుడు మనకి ఎంత కావాలో కొంచెం కొమ్మ గ్రీన్ కలర్ ఉంటుంది, తర్వాత లైటిష్ బ్రౌన్ వస్తుంది. ఆ బ్రౌన్ వచ్చినప్పుడు కట్ చేస్తే మనకు అక్కడ 5-6 చిగురులు వస్తాయి. అప్పుడు మనకి మినిమం 3 మంత్స్ టైం తీసుకోండి. ఓకే, 3 మంత్స్ తర్వాత మనం దాన్ని ప్రూనింగ్ స్టార్ట్ చేయండి. అదే హార్డ్ ప్రూనింగ్ చేయాలనుకుంటే మాత్రం వన్స్ ఒకసారి చేసాక హార్డ్ ప్రూనింగ్ కంప్లీట్గా దానికి రెస్ట్ ఇచ్చి అది కంప్లీట్గా సెటిల్ అయిన తర్వాత అప్పుడు మళ్ళీ మైనర్ ప్రూనింగ్స్ చేయండి. ఇది మీకు అర్థమైంది అనుకోండి. ప్రూనింగ్ రూట్ కానీ ప్రూన్ చేయాల్సి వస్తుంది రీపాటింగ్ అప్పుడు. రూట్ని అట్ ద సేమ్ టైం కొమ్మల్ని ఒకేసారి ప్రూన్ చేయకండి, స్ట్రెస్ గురి అవుతుంది. ఎందుకంటే ఓ పక్కన రూట్ వాటర్ తీసుకోవడానికి అది రాదు, పైన ఫోటోసింథసిస్ చేయడానికి ఆకులు ఉండవు, ఇటు సైడ్ నుంచి ఎనర్జీ ఉండదు, ఇటు సైడ్ నుంచి వాటర్ తీసుకునే శక్తి ఉండదు. దానివల్ల స్ట్రెస్లోకి వెళ్ళి డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంది. మనం ఏం చేయాలంటే దానికి బిఫోరే కొంచెం మనం ఆకులు ప్రూన్ చేసుకోవాలి, కొమ్మలు లైట్ ప్రూన్ చేసుకోవాలి. కొంచెం లైట్ చిగురులు వచ్చాక
అది ఫోటోసింథసిస్ చేసుకునే శక్తి వచ్చాక అప్పుడు రిపోర్ట్ చేయండి, లేదా ముందు రిపోర్ట్ చేసేయండి. చెట్టు రిపోర్ట్ చేశాక అప్పుడు మనం కొంచెం గ్యాప్ ఇచ్చి ఒక 15 days 1 month గ్యాప్ ఇచ్చి అప్పుడు దాన్ని మళ్ళీ చేయండి. ఈలోపు రూట్స్ వస్తే సెటిల్ అవుతుంది. మీకు అర్థం అనుకుంటారు. ఫస్ట్ అడ్వైజబుల్, ముందు ప్రూనింగ్ చేయండి, తర్వాత రిపోర్ట్ చేయండి. ఇది ఈ క్వశ్చన్ క్లియర్గా మీకు అర్థమైంది అనుకుంటాను. ఓకే, లెట్స్ గో టు ద నెక్స్ట్. ఫ్రెండ్స్, ఇంకా ఇది లాస్ట్ క్వశ్చన్ అనుకోండి. ఇది జనరల్ క్వశ్చన్ అందరూ అడుగుతున్నది. లాస్ట్ వీడియో మీద డార్విన్స్ మీద చిన్న చిన్న డౌట్స్ ఉన్నాయి. ఆ డౌట్స్లో ఏంటంటే వాళ్ళు అడిగేది అంటే అందరూ అడిగి జనరల్గా చెప్తాను. మనం రిపోర్ట్ ఎప్పుడు చేసుకోవాలి డార్మసీకి అంటే, డార్మసీకి ముందే, నేను రిపోర్టింగ్ గ్యాప్స్ చెప్పాను ఇందాక ముందు క్వశ్చన్లో. ఇది ఏంటంటే డార్మసీకి ముందే మనం ప్రిపేర్ చేయాలని చెప్పాను. మీకు గుర్తుంచుకోండి, ప్రిపేర్ అంటే మనం వాటరింగ్ తగ్గించుకుంటూ రావాలి. అట్ ద సేమ్ టైం మనకి డార్మసీకి ముందే మనం ప్రూనింగ్ చేసేసుకోవాలి. ఆ టైంకి వచ్చేటప్పటికి మొక్క ఒక షేప్లోకి వచ్చేయాలి. దానికి ఆకులు రాల్చుకుంటే అదంతా నేచర్ కదా రాల్చుకోవాలి, కానీ మనం దానికి రాల్చకూడదు. దానికి అది నిద్రావస్థలోకి వెళ్ళేట్టుగా ఆటోమేటిక్గా అది మనం పిల్లల్ని నిద్రపించినప్పుడు మనం ఎలాగ లైట్లు ఆపుతాం, మ్యూజిక్ ఆపేస్తాం, గొడవలు సౌండ్ చేయకుండా ఎలాగ ఉయ్యాల్లో ఊపడాలు చేస్తాం, పాటలు పాడడం, జోలు పాడడం, జోకొడ్డం అని చెప్తాం. అలాగే పిల్లల్ని ప్రిపేర్ ఎలా చేస్తాం, అలాగే నిద్రకి మన మొక్కను కూడా ప్రిపేర్ చేసి దాన్ని కంటిన్యూగా జనాలు అడుగుతుంది ఏంటంటే ఎలా ప్రిపేర్ చేస్తాం. ముందుగా రిపోర్ట్ చేసేయండి. అంటే నేను ఈ చలికాలం స్టార్ట్ అవుతుందంటే దానికి 1.5 ముందే చేసేయాలి. చాలామంది మెసేజ్ పెడతారు, సార్ ఇవాళ అర్జెంట్గా తెచ్చాను, నర్సరీని తెచ్చని పెట్టాను. నర్సరీని తెస్తే ఏం చేయాలంటే ఆ కవర్ అలా చింపేసి ఒక పెద్ద పాటలో అలా దించేయండి, అంతేగాని రూట్ కట్ చేయకండి. ఇందులో పెద్ద ప్రాబ్లం ఏంటంటే రూట్ పెరగదు, రూట్లు కొత్తవి రావు. చలికాలంలో రూట్స్ అన్నీ నిద్రావస్థలోకి వెళ్ళిపోతాయి, కొత్తగా రూట్స్ యాక్టివిటీస్ ఉండవు. ఎప్పుడైనా కవర్ తెస్తే కవర్ అలా చింపి అలాగా తీసి రూట్స్ కట్ చేయడం, మట్టి తీయడం, ఇలా పీకేయడం, తడి మీద లాగడం చేయకన్నా అలా కవర్ చింపి జాగ్రత్తగా ఓ పెద్ద దాంట్లో వేయండి, చిన్న దాంట్లో వేయకన్నా అది సెటిల్ అయ్యి మనం నర్సరీని తెచ్చిన మొక్క కూడా మన దగ్గర సెటిల్ అవ్వాలి. అక్కడ వాతావరణం వేరు, అది మేబీ వాళ్ళు కడియంలో పెంచి ఉండొచ్చు, రాజమండ్రిలో పెంచి ఉండొచ్చు, ఇంకో దగ్గర పెంచి ఉండొచ్చు. మన ఊరు వచ్చేటప్పటికి మన వాతావరణం, మన వేడిగా అది అలవాటు పడాలి. మనమైనా కొత్త ఇంటికి వెళ్తే నిద్ర రాదు, ఎందుకంటే మనకి కొత్త ప్లేస్ అలవాటు అవ్వాలి. అలాగే దానికి ఒక 1 week 10 days టైం ఇవ్వండి సెటిల్ అవ్వడానికి. ఆ మొక్క సెటిల్ అయ్యాక దానికి మీకు ఇక్కడ అడిగిన క్వశ్చన్లో ఓకే డార్మసీకి ముందే ఏం చేయాలన్నది, అది ఎలా నిద్రపుచ్చాలన్నది ఏంటంటే వాటరింగ్ స్లోగా తగ్గించండి. ఒకసారి మనం వాకింగ్కి వెళ్తున్నాం అనుకోండి, ఫస్ట్ ఒకరోజు 20 kilometers నడిచాము మనం. ఫస్ట్ ఒక 1/2 kilometer నడుస్తాం, నెక్స్ట్ 1 kilometer నడుస్తాం, నెక్స్ట్ 2 kilometers థ్రెడ్మిల్ చేసేవాళ్ళంతే. ఏదైనా అంతే, మనం స్టెప్ బై స్టెప్ వెళ్తాం. దీనికి అలాగే వాటర్ కొంచెం మనం ఎంత వేస్తున్నాం రెగ్యులర్గా దాని మీద 20% తగ్గించండి, నెక్స్ట్ 50% తగ్గించండి, నెక్స్ట్ 75% తగ్గించండి, నెక్స్ట్ ఆల్టర్నేట్ డేస్ వేయండి. ఆ తర్వాత వీక్లీ వన్స్కి మనం డార్మసీలో రండి, లేదా 3 days ఒకసారి రండి. తర్వాత ఏం చెక్ చేసుకుని వేయండి. ఇది నేను చెప్పాలనుకున్నాను. వాటర్లో ప్రిపేర్ అవ్వాలి, ఫెర్టిలైజర్ కంప్లీట్గా ఆపేయాలి. రూట్స్ పెరగవన్న పాయింట్ మన వీడియోలో మిస్ అయ్యి ఉండొచ్చు. రూట్స్ అస్సలు పెరగవు, గుర్తుంచుకోండి. మీరు ఏదైతే రూట్తో సంబంధించి చేస్తున్నారో అది అస్సలు చేయకూడదు. ఓకే ఫ్రెండ్స్, నేను అన్ని క్వశ్చన్లు ఇలా చెప్తాను అనుకోకండి. ఇది ఎందుకు చేశానంటే ప్రజెంట్ డార్మసీలో ఎక్కువ క్వశ్చన్లు వచ్చాయి. ఈ ట్యుటోరియల్లో కొత్త వాళ్ళు చాలామంది జాయిన్ అయ్యారు, సో వాళ్ళందరి కోసం ఇది చేశాను. మీకు ఎక్కువ ఈ డౌట్స్ అన్నీ నేను క్లారిఫై చేసేది మన వాట్సాప్ గ్రూప్లో మన ట్యుటోరియల్లోనే క్లారిఫై చేస్తుంటాను. మ్యాక్సిమం మనకి అక్కడే క్లారిఫై అయిపోతాయి. ఇలాంటి ఈ Q&A సెషన్లో ఎక్కువ చేయను. మీరు ఎప్పుడైనా అవుట్ ఆఫ్ ద బాక్స్ మంచి క్వశ్చన్ వచ్చి మంచిది అడిగితే అది అందరికి ఉపయోగపడుతుంది, మొత్తం అందరికి ఉపయోగపడుతుంది, జనరల్గా బాన్సాయ్ లవర్స్ అందరికి ఉపయోగపడుతుంది అంటే అప్పుడు ఇందులో తీసుకొస్తాను. ఇప్పుడు డార్మసీ మీద ఎక్కువ క్వశ్చన్లు వచ్చాయి కాబట్టి ఈ డార్మసీ మీద నేను చేశాను. ఓకే ఫ్రెండ్స్, మీరు ఒకవేళ డార్మసీ వీడియో చూడకపోతే, ఈ వీడియో చూడకపోతే ఈ వింటర్ కేర్ అనే వీడియో ఉంది, ఆ లింక్ పెడతాను కింద, ఆ వీడియో చూడండి. ఆ డౌట్స్కి ఇప్పుడు నేను చెప్పింది మీరు రిలేట్ అవుతారు. ఓకే ఫ్రెండ్స్, లెట్స్ హ్యావ్ ఎ గ్రేట్ టైం. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. వాట్సాప్ నెంబర్ పైన ఇస్తున్నాను. నాకు సబ్ టైటిల్స్ కావాలన్న వాళ్ళు సబ్ టైటిల్స్ కావాలంటే క్లియర్గా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. హిందీలో కావాలంటే హిందీ, ఇంగ్లీష్లో కావాలంటే ఇంగ్లీష్ చేయండి. ఈ ట్యుటోరియల్ని మనం 3 భాషల్లోనే అర్థమైనట్టుగా చెప్పడానికి ట్రై చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే మీకు ఏమైనా డౌట్స్ అనేవి ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను ప్రతి కామెంట్కి నేను రిప్లై ఇస్తాను.